పచ్చందనమే పచ్చదనమే నా చుట్టంతా పచ్చదనమే చూసారా. ఏ సఖీస్ అండ్ సఖాస్ ఎలా ఉన్నారు అందరూ? నా వాయిస్ వినిపిస్తుంది కదా. సో ఈరోజు నేను నైట్ వాకింగ్కి వచ్చాను అనమాట. నా డ్యాన్స్ క్లాస్ అయిపోయింది, అందుకే వాకింగ్కి వచ్చాను. ఇక్కడ ఎంత క్యాప్చర్ చేయగలను ఏంటో తెలియట్లేదు, బట్ ఏంటి ఇంత మెరిసిపోతున్నాను అనుకోకండి, లైట్ కిందకి వచ్చున్నాను, అందుకని ఇలా ఉన్నాను. సో వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా. వినిపించకపోతే ఐ విల్ యాడ్ వాయిస్ ఓవర్. ఇప్పుడు వాకింగ్ చేస్తాను ఇంకొంతసేపు. వాకింగ్ చేసిన తర్వాత ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తే చేస్తా. అవన్నీ క్యాప్చర్ చేయగలనో లేదో తెలియదు, కానీ లెట్ మీ వాక్ ఫర్ సమ్ టైమ్. కొన్ని మూమెంట్స్ నేను చేయాలనుకునేవి నేను చేస్తాను. అండ్ కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఈరోజు మన డే 31. ఈరోజు ఏమేమి చేయాలి మిగతా 30 days అనేది డిస్కస్ చేసుకున్నాము. కమ్ లెట్స్ డూ వాకింగ్ టుగెదర్ అండ్ లిటిల్ బిట్ జాగింగ్. నేను చెప్పాను కదా, ఈ సండే నేను జాగింగ్ ఎట్టి పరిస్థితుల్లో స్లో జాగింగ్ అయినా సరే చేసి తీరుతాను అని చెప్పాను కదా. సో అందుకని జాగింగే చేస్తున్నాను ఈ మధ్య. అండ్ చిన్న ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. అస్సలు ఇలాంటివి వేసుకురావాకండి, చాలా ఇబ్బందిగా ఉంది, బట్ ఏం చేస్తాను, తప్పట్లేదు, వాక్ చేయాలి కదా. దిస్ ఇస్ వాకింగ్ ట్రాక్. నీళ్ళలాగా నేను కూడా ఫాస్ట్కి వెళ్ళిపోతే బాగుంది కదా. ఇదిగోది నేనే ఫ్రెండ్స్. చెట్లు మాత్రం మంచిగా ఉన్నాయి ఇక్కడ. గుడ్ ఆక్సిజన్. యాక్చువల్లీ నైట్ పూట ఆక్సిజన్ ఏంటి అని మీకు అనిపించవచ్చు, బట్ నో ప్రాబ్లం. వాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను యాక్చువల్లీ నార్మల్గానే నడుస్తున్నా. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసరికి అది పరుగులు అన్నట్టు కనిపిస్తుంది అనమాట. నేను మొత్తం 3 rounds వేసా. పద్దాక నా కాళ్ళ నుంచి చూస్తారని అప్పుడప్పుడు నా ఫేస్ని చూపిస్తుంది, ఎంత గ్లోగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అని. మాట్లాడదామని ఉంది, బట్ చుట్టుపక్కల జనాలు ఉన్నారు, కొంచెం ఎక్కేస్తుంది. యాక్చువల్ రియాలిటీ అదనమాట. ఎంతో మాట్లాడదాం అనుకున్నా కానీ నా వల్ల కాలేదు, ఎందుకంటే చుట్టూ అంకుల్స్ జనాలు, అమ్మో ఐ కాంట్, నా వల్ల కాల. ఇసుకలో నడుద్దాం ఫ్రెండ్స్. ఎస్. సో ఆ ఇసుకలో నడుద్దామని చెప్పి మళ్ళీ నార్మల్ దానిలోనే నడుస్తూ ఉన్నానన్నమాట. నాకు తెలిసి ఇలాంటి యాంగిల్ ఎవరు పెట్టారు. ఎస్, నాకే వస్తాయి ఇలాంటి యాంగిల్స్. అలా నా చెమట ముఖం మీకు చూపిస్తూ మెల్లగా నడుచుకుంటూ అలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. అలా ఉరుక్కుంటూ వస్తే ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ వన్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఎస్, నా ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతుంటే ఇక్కడ కనిపించింది అనమాట. అదిగో హాయ్ మై డియర్ మాంకీ అని చెప్తున్నా. ఎలా అని చెప్పి అంటుంది. తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది, అది ఒకవేళ నా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి అని చెప్పి. అలా ఏం చేయట్లే, మంచి కోత అనుకుంటా. నన్ను చూడంగానే వెళ్ళిపోయింది. ఓకే, నన్ను చూసి జనాలే అనుకున్నా, ఇది కూడా భయపడింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ మట్టిలో నడుస్తుంటా ఫీల్ భలే ఉందబ్బా. ఆ చెట్టుని ముట్టుకొని 3 rounds గిర్రని తిరుగుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ కూడా మెల్లమెల్లగా అడుగేసుకుంటూ దాని తర్వాత మట్టిలో బాగా నడిచిన తర్వాత ఎక్సర్సైజ్ చేసేద్దాం పొడిసేద్దాం అని చెప్పి వెళ్తున్నా. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తాను నాకు తెలియదు. అక్కడ చాలామంది ఉన్నారు, వీడియో ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అసలు మాస్టరు నేను వీడియోలు తీయడానికి ఎంత కష్టపడ్డానో, నేను నిజంగా నా సెల్ఫీ స్టిక్ని మిస్ అయ్యాను తెలుసా. నేను అలా వీడియోలో పడుతున్నాను, లేదా అంటే మధ్యలో జనాలు తిరుగుతూ ఉన్నారు, అదేమో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది. దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఉన్నది గ్రీన్ డ్రెస్ నేనే అనమాట. పింక్ ఆంటీ అనుకుంటారేమో, కాదు, ఇట్స్ మీ. అండ్ దీని తర్వాత అంతా బాగానే చేశాను. ఇది ట్విస్టెస్ ఎక్కువ చేశాను. నేను కూర్చుంది ఒకసారి చేశాను, అండ్ నుంచునేది చేశాను, హ్యాండ్ ఎక్సర్సైజ్ చేశాను. ఇగో ఇలాంటి బొడ్డోళ్ళు అటు ఇటు పాప అక్కడ ఉన్న జనాలందరూ వచ్చి బొడ్డోడు, అదిగో ఒక అంకుల్ అయితే ఇలాగా అంకుల్ చూడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ దెన్ ఇది నా ఫేవరెట్ పార్క్లో వచ్చేసరికి. నేను ఎప్పుడు ఇది చేస్తున్నా సరే నాకు అసలు మంచిగా స్ట్రెచ్ అయినట్టు అనిపిస్తుంది లెగ్స్. ఇది 200 వరకు చేశాను. ఇవి ఒక 200 చేస్తే మన లెగ్ ఎక్సర్సైజెస్ దీనికి కూడా బాగా. మీ ఇంటి దగ్గరలో పార్క్స్ ఉంటే ప్లీజ్ గో విజిట్
కాళ్ళు బాగా కరుగుతాయి. అండ్ దాని తర్వాత ఉయ్యాల్లాగా ఊపాను అనమాట కాళ్ళు. ఇది కూడా భలే మజా వచ్చింది అబ్బా, ఏ మాటకు ఆ మాట. అండ్ ఇవి కూడా నేను దగ్గరగా ఎన్ని చేశాను, 200 చేశాను. అండ్ దీని తర్వాత కంప్లీట్గా చేస్తున్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాలే అమ్మయ్య అనుకున్నారా? కాదు, జూమ్ చేసి పెట్టాను కాబట్టి అలా ఉన్నాయి. అటు పక్క తిరుగుతూనే ఉన్నారు జనాలు. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సైకిల్ ఎక్కి ఏదో స్టంట్లు చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాను. అండ్ ఇది కొంచెం టైట్గా ఉంది. క్యాంప్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎగ్జైటెడ్గా వెళ్ళాను అనమాట. పోన్లే ఎవరూ లేరు అనుకున్నాను. అమ్మయ్య నేనే చేసుకోవచ్చులే, కొంతసేపు చేద్దాము, బాగుంది చేస్తున్నప్పుడు అని అనుకున్న టైంలో ఏం చేస్తాం, ఒక అంకుల్ వచ్చారు. ఏం చేయలేం కదా, ఇంకప్పుడు మళ్ళీ వచ్చి కెమెరా యాంగిల్ మార్చి ఈ ట్విస్టెస్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇది కూడా భలే అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్నాను కదా, ఇవన్నీ బాగా అనిపించింది. ఇవి దగ్గరగా నేను ఎంత చేశాను, ఇవి ఒక 150 చేశాను ట్విస్టెస్. అండ్ దీని తర్వాత ఇది ఎక్సర్సైజ్ చాలా మంచిదన్నమాట, నడుముకి మంచి షేప్ ఇస్తుంది అని అన్నారు. ఎందుకంటే డైలీ చేసే వాళ్ళకి ఇస్తుంది, మనలాగా అప్పుడప్పుడు చేసే వాళ్ళకి ఇవ్వరు కదా. అండ్ దాని తర్వాత నేను కూల్గా కూర్చొని సైక్లింగ్ చేశాను. ఇవి మాత్రం దగ్గరగా ఒక 300 లెక్క పెట్టుకుంటూ ఉన్నాను అనమాట నేను అవి చేసేటప్పుడు. 300 చేశాను. అదిగో పక్కన అంకుల్ ఫోన్లో మాట్లాడుతున్నారు చూసారా, వైట్ అంకుల్ కాదు, వైట్ షర్ట్ వేసుకున్న అంకుల్. అండ్ ప్రశాంతంగా చేసుకున్నాను. పోన్లే ఎవరు కెమెరాకి అడ్డు రాకూడదు అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ రాకూడదు అని చెప్పి లెక్క పెట్టుకుంటూ చేస్తున్నాను నేను. మళ్ళీ ఎందుకు ఆ డిస్టర్బెన్స్ వస్తే నేను చేయలేను ఎక్సర్సైజెస్. సో ఇంకా దాని తర్వాత ఐ స్టాప్డ్ ఇట్. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత స్వెట్ పట్టింది కదా, అందులో స్వెట్ పట్టినప్పుడు అది వేరేగా ఇంకా చాలు, ఈ రోజుకి మెడిటేషన్ చేసుకున్నాను. అండ్ నేను ఈ గ్యాప్లో ఏం ఆలోచించలేదు, ఐమ్ జస్ట్ డూయింగ్ మై వర్కౌట్స్. సో కమ్ లెట్స్ డూ మెడిటేషన్ టుగెదర్. నేను ఎప్పుడు ముళ్ళు మీద కూర్చోలేదు, కానీ ఫస్ట్ టైం అక్కడ కూర్చున్నప్పుడు ముళ్ళు మీద కూర్చున్న ఫీలింగే ఉంది. బట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మెడిటేషన్ చేసేటప్పుడు. నేను ఇక్కడ కూడా ఓం చెప్పుకున్నాను. అండ్ దాని తర్వాత ఓం కనక దుర్గాయ నమః అని చెప్పుకున్నాను. గ్రాటిట్యూడ్ నోట్ కూడా చెప్పుకున్నాను. అవన్నీ దూరంగా ఉంది కాబట్టి వినిపించలేదు. దట్స్ ఇట్ ఫర్ డే 31 గైస్. ఈరోజు చాలా వర్స్ట్గా స్టార్ట్ అయ్యి చాలా మంచిగా ఎండ్ అయిందని చెప్పచ్చు. ఈ దోమలు ఏంట్రా బాబు, ఇందాక అక్కడ కూర్చొని చేశాననే కానీ కిందంతా గుచ్చిపోతుంది. అండ్ డే 31 నేను ఏమేమి తీసేసుకున్నాను, ఏమేమి తీసుకోలేదు. యాక్చువల్లీ ఎక్కువ ఏం పెద్దగా ఆలోచించలేదు. నేనేమనుకున్నా అంటే ఈసారి వాకింగ్ ఎక్కువ చేద్దాం అనుకున్నా అండ్ స్లో జాగింగ్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈసారి నేను కొంచెం నా వీక్నెస్ అదే, నేను ఎక్కువసేపు పరిగెత్తలేకపోతున్నాను అని చెప్పి రీకోడ్ చేశాను కదా, అది ఎలాగైనా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి ఈసారి కంకణం కట్టుకున్నాను అనమాట. ఈ 30 డేస్లో పర్ఫెక్ట్గా జాగింగ్ చేసేలాగా నేను ఏదైతే 10 రౌండ్స్ అని పెట్టుకున్నానో అట్లీస్ట్ 10 రౌండ్స్ కాకపోయినా ఒక 5 రౌండ్స్ చేసేలాగా నేను రీచ్ అవ్వాలి అని చెప్పి ఈ మంత్ అంతా అదే గోల్ అనమాట. నేను ఎక్సర్సైజ్ కూడా చేస్తాను, ఎక్సర్సైజ్ అయితే అసలు మర్చిపోను. దాంతోపాటు వాకింగ్ అండ్ జాగింగ్ కూడా కంపల్సరీ చేద్దాం అనుకున్నాను. యాజ్ యూజువల్ వాటర్ ఎక్కువ తాగుతాను. అండ్ జంక్ అండ్ స్వీట్స్ విషయం వచ్చేసరికి ఏమనుకున్నా అంటే ఈ మధ్య నాకు ఎలా ఉందంటే ఐఎమ్ గెట్టింగ్ వెక్స్, లైక్ విరక్తి వచ్చేస్తుంది అనమాట. తినాలి అంటే ఏదో తెలియని ఒక విరక్తి భావం. మనం తిన్న తర్వాత ఐ డోంట్ నో వై కడుపులో చాలా తిప్పేస్తుంది, నాకు తెలియట్లేదు ఎందుకు. అది ఒక రకంగా మంచిదైనా సరే కొన్ని అకేషన్స్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ కదా. సో ఐ వాంట్ టు డూ దట్. ఈసారి ఏమనుకున్నా అంటే ఎక్కువ తినకూడదు అలా అని చెప్పి మరి విపరీతంగా ఉండకూడదు. ఐ జస్ట్ వాంట్ టు లెట్ దట్ అన్నీ అలవాటు ఉండాలి. కొంచెం లిమిట్గా ఎంత తినాలో తెలుసుకునేలాగా తినాలి అని చెప్పి ఈ మంత్ అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. నేనైతే జంక్ తిన్నాము అని కాదు, ఎప్పుడైనా తట్టుకోలేనంత క్రేవింగ్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం అంటున్నాను. సో అది అనుకున్నాను. అండ్ స్లీపింగ్ యాజ్ యూజువల్ ఖచ్చితంగా అది ఎలాగైనా మార్చుకోవాలనుకున్నాను. ఎర్లీ స్లీపింగ్, ఎర్లీగా లెగాలి అని చెప్పి అదొక్కటే చేయలేకపోతున్నాను. బట్ డెఫినెట్గా అది కూడా ఈసారి చేస్తాను. అండ్ నేను షుగర్ అండ్ జంక్ తినను మ్యాక్సిమం. ఐ డోంట్ లైక్ టు హ్యావ్ ఇట్ బికాజ్ నేను చెప్పాను కదా నాకు విరక్తిగా ఉంది తినాలి అంటే అని చెప్పి మ్యాక్సిమం తిన్నాను. బట్ ఒకవేళ తినే ఛాన్స్ వచ్చి లేదంటే తినే అవకాశం వస్తే మాత్రం ఆ లిమిటేషన్ అనేది తెలుసుకుంటా, ఎంతవరకు తినాలి అంటే ఎక్కడి వరకు నా డిజైర్ ఉంది, ఇది తినాలి అన్న కోరిక ఎక్కడి వరకు ఉంది, తిన్నాక అయిపోయిందా లేదంటే ఇంకా ఎక్కువ ఉందా అనేది కొంచెం డీకోడ్ చేసుకోవడానికి ఈ మంత్ అంతా ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఏం పెట్టుకున్నాను, అండ్ కంపల్సరీగా వాకింగ్ అండ్ జాగింగ్ అయితే రోజు చేయాలి అని అనుకున్నాను. అట్లీస్ట్ 30 minutes అయినా చేయాలి అని అనుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్తో పాటు వాకింగ్, జాగింగ్ అండ్ వాటర్ ఇంటేక్ కూడా మంచిగా ఉండాలి అనుకున్నాను. అండ్ ఫుడ్ ఇంటేక్ ఎస్పెషల్లీ నేను సరిగ్గా తినట్లేదు డ్యూ టు మై స్లీప్ సైకిల్ వరస్ట్ ఉంది కాబట్టి
సరిగ్గా తినలేకపోతున్నాను. సో అది మార్చుకొని ఫుడ్స్ కూడా మంచివే తిన్నాను నేను యాక్చువల్లీ లాస్ట్ మంత్. బట్ ఈ మంత్ కూడా కొంచెం మార్చి ప్రోటీన్ ఎక్కువ ఉండి కార్బ్స్ తక్కువ ఉండి, అసలు కార్బ్స్ ఏం తినలేదు. మ్యాక్సిమం కార్బ్స్ అంటే రైసే ఉంటుంది. ఆ రైస్ క్వాంటిటీ కూడా కొంచెం తగ్గించి తినడానికి ట్రై చేస్తాను. అండ్ మిగతా ఏముంది మిగతాని అండ్ ప్రస్తుతానికి అయితే ఇది అనుకున్నాను. మధ్యలో ఇంకేమైనా అనుకుంటే ఐ విల్ లెట్ యూ నో అండ్ ఇన్ఫార్మ్ ఎవ్రీథింగ్ టు యూ. అండ్ దట్ ఈస్ ఏంటి దట్స్ ఇట్ ఫర్ 31 day vlog. And yeah, tomorrow is our day 32. Let's see what we'll do tomorrow. Okay, stay tuned. If you like this video, please like, share and subscribe to my channel PT with VSK. And don't forget to comment below because your comments boost me so much. ఈ వీడియో లేట్గా వచ్చిందని ఏమనుకోకండి. Please try to understand my problems. And then yeah, next day tomorrow రేపు కలుద్దాము మనం. And yeah, stay tuned to my channel. And you know I always love you my dear Sakis and Sakas. Bye. See you tomorrow.